చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలా ఉండడం ఫస్ట్ నుంచి కూడా లావియష్ గా లగ్జరీగా లైఫ్ ఎప్పుడు లీడ్ చేయలేదు. పీక్ లో ఉన్నప్పుడు కూడా అలాంటి కార్లని ఇలాంటి ఇల్లులని చెన్నైలో అలానే ఉండేది కదా. ఇండిపెండెంట్ హౌస్ ఉంటే వాడు హీరో. అప్పుడు భానుమతి గారి ఇంటి పక్కన నా ఇల్లు అండి. అప్పుడు పెద్ద ఇల్లు, కృష్ణ గారి ఇల్లు, టీ నగర్, చిరంజీవి గారి ఇల్లు అక్కడ ఉండేది. అక్కడ మన ఏది టీ నగర్ ఇది సోమసుందరంగా ఉండేది. మేము ఇక్కడ ఉండేవాళ్ళం. శివాజీ గణేషన్ హౌస్, సౌత్ భోగి రోడ్డు, నార్త్ భోగి రోడ్డు అట్లా ఉండేవాళ్ళు. సత్యబాబు గారు, సూర్య గారు, వీళ్ళందరూ, కేఆర్ విజయ్ గారు, భానుచంద్రు, మేమందరం అక్కడ ఉండేవాళ్ళం అన్నమాట. అక్కడి నుంచి తర్వాత నేను మళ్ళీ తిలక్ స్ట్రీట్కి వచ్చాను. అంటే జయమాలిని గారు, అరవింద్ గారు ఆఫీస్ అక్కడ ఉండేది. అటువైపు అది మోహన్ బాబు గారి ఇల్లు, ఇటువైపు అక్కడ అనమాట. అలాగే అక్కడే ఉండేవాళ్ళం. అప్పుడే 83లోనే ఐ హ్యావ్ 3 cars, 3 కార్లు అసలు వెళ్ళి అలా ఉండేవాళ్ళం. అందరికీ బాగా ఉండేది. అండ్ జాబ్ అలా వచ్చింది. దాన్ని ఎక్కడ కూడా మిస్ఫైర్ అనేది ఎక్కడో దగ్గర అవుతూ ఉంటుంది. మిస్ఫైర్ అనేది మనం వేరే రకంగా ఎక్కడ చేయలేం. ఓ సినిమా తీసి ప్రొడ్యూసర్గా మిస్ఫైర్ అయ్యాను. 3 సినిమాలు ప్రొడ్యూస్ చేసి మిస్ఫైర్ అయ్యాను. ఫైనాన్షియల్ బాగాను అసలు లో లెవెల్కి వచ్చేస్తున్నాను. అన్ని ఆర్థికంగా అన్ని ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందా? అమ్ముకోలేదు. స్థిరాస్తులు ఏవి అంటే తాతగా అంటే నేను పుట్టడం ఏమి అంటే మామూలుగా కష్టపడి పుట్టాను, లేకపోతే మా నాన్న అలాగా మా తాత ఇలాగా అని చెప్పేసి లేదండి. మా తాత వాళ్ళు కష్టపడ్డారు. కానీ నేను పుట్టిన తర్వాత నన్ను ఎత్తుకోవడానికి ఒక 10 మంది ఉండేవారు. అంటే మా చందనా బ్రదర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదండి. వాళ్ళలాగే మా తాతగారిది అంత బిజినెస్ అనమాట అండి, బట్టల బిజినెస్. తాపేశ్వరంలోను మా తాతయ్య దగ్గరే అప్పుడు 40 మంది పనిచేసేవారు. మూటలు వేసుకొని వెళ్ళేవాళ్ళు. మరి నన్ను ఎక్కడ కాలు కింద కూడా పెట్టి చేసేవారు కదా. అంతలా పుట్టి తిరిగాం, పెరిగాం, అన్ని చేస్తే మనకేం తెలియదు అసలు. మనకి వీళ్ళందరూ ఉన్నారు చేస్తామని వెళ్ళి. కానీ ఇవన్నీ లైఫ్ లో ఇలానే ఉండాలి అంటే మా మదర్ ఉంటుంది పోతుంది అది కాదు. మా మదర్ 8th క్లాస్లో చనిపోయింది. నేను 8th క్లాస్లో ఉంటుండగా మా మదర్ చనిపోవడంతో అక్కడి నుంచి లైఫ్ స్టైల్ కొంచెం మా అంటే ఆలోచింపచేసే విధంగా తీసుకెళ్ళింది అనమాట. మనిషిని ఆలోచింపచేసే విధంగా తీసుకెళ్ళడం వల్ల వాట్ ఈజ్ ద లైఫ్, హూ యామ్ ఐ, వై యామ్ ఐ, నేనెందుకు, నేనెవరిని అనేది అక్కడి నుంచి కొంచెం వచ్చింది. కొంచెం వచ్చిన తర్వాత కానీ మనకంటూ ఏదో స్పెషల్ ఉండాలి, స్పెషాలిటీగానే ఉండాలి. మనం ఏదైనా ఎక్కడైనా 10 మంది మధ్యలో మనం కనబడాలి, లేకపోతే 10 మందికి ఏదో రకంగా మనం ఒక నెంబర్ 1 అని నేను అన్నాను. ఒక గుర్తింపు అలా ఉండాలని చెప్పేసి ప్రతిదీ కూడా అట్లా చేసుకుంటూ వెళ్తూ ఉండండి. నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ మనం చేసే క్యారెక్టర్ అట్లాగే దాన్ని అలా తీసుకుంటూ వెళ్ళాను. కానీ ఇప్పుడు అమ్మ చిన్న ఏజ్లోనే చనిపోయింది కాబట్టి ఫస్ట్ అబ్బాయి పుడితే చెల్లెల్ని ఎలా చూసుకోవాలి, ఏదైనా ఇబ్బంది ఉంటే ఎలా మనం దాన్ని షార్ట్అవుట్ చేసి బయటికి తీసుకురావచ్చు, ఇవన్నీ ఆలోచిస్తాడు అన్న. అదే అక్క ఫస్ట్ పుట్టి తమ్ముడు తర్వాత పుడితే తమ్ముడు తెలియదు అంటుంటారు. తెలియదు. అది అమ్మ చనిపోయారు కాబట్టి రోహిణి గారు చాలా చిన్న అమ్మాయి. అప్పుడు నేనే స్నానాది చేయించాను ఎక్కువ. అవునా? చాలా ఇంత ఉండేది. తనకే అప్పుడు చేసి అట్లా చేసిన తర్వాత మా ఫాదర్కి ఇంట్రెస్ట్. మీరే కేర్ టేకర్ అయిపోయారు ఇంకా? అంటే ఓకే, మా ఫాదర్ కేర్ టేకర్ మెయిన్. అక్కడ ఉండేంత వరకు ఎలమంచిలో ఉండేవాడిని. అప్పుడే మా మదర్ చనిపోవడం. దాని తర్వాత మా చెల్లికి నేనే దగ్గరుండి అన్నీ చూడడం, స్నానం చేయించడం కానీ, బట్ట వేయడం కానీ, తినిపించడం కానీ, అలాగే ఎక్కడికైనా తీసుకెళ్ళడం కానీ అలాగ ఏంటంటే వన్ ఫైన్ డే మా ఫాదరు నేను బయటికి వెళ్తాను అని చెప్పేసి అంటే మా తాతయ్య గారు కుదరదు, ఆ పిల్లలందరినీ అంటే నా తర్వాత ఇంకా 2 మగపిల్లలు ఉన్నారండి. మొత్తం 4 members, 5 members. రోహిణి తర్వాత కాదు, నా తర్వాత. ఐఎమ్ ద ఎల్డర్. నా తర్వాత ఇంకిద్దరు ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో ఒక అతను ఉంటున్నాడు, వైజాగ్లో ఒక అతను ఉంటున్నాడు. వైజాగ్లో 2 ఉంటున్నారండి. రోహిణి గారు లాస్ట్. రోహిణి అయితే లాస్ట్. తన తర్వాత ఇంకొక అబ్బాయి ఉన్నాడు, చిన్న అబ్బాయి. వాడిని అడాప్షన్ ఇచ్చేసాం తర్వాత. మా మదర్ చనిపోగానే అడాప్షన్ తీసుకెళ్ళిపోయారు. తన ఏంటంటే ఇంకా ఈ చిన్నపిల్లని మా తాతయ్య ఏంటంటే మేము వీళ్ళందరినీ చూడలేమంటే పాపను తీసుకుని వెళ్ళిపోయారు అన్నాడు.
ఎక్కడికి వెళ్ళారో తెలియదు. తర్వాత 1 ఏంటంటే లెటర్ వచ్చింది, ఇలాగా విజయ్ అని పిలుస్తాం మేము, విజయ్ పలానా సినిమాలో ఉంది చూడండి అని చెప్తే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళి యశోకృష్ణ సినిమా చూసాం అనమాట. అలా వెళ్ళి తర్వాత కొన్నాళ్ళకి నేను చెన్నై వచ్చాను. చెన్నై వచ్చిన తర్వాత చెన్నై తీసుకెళ్ళారు మమ్మల్ని. చెన్నై తీసుకెళ్ళి మమ్మల్ని నెల్లూరులో జాయిన్ చేసి మా పెదనాన్నగారి దగ్గర నుంచి, అంటే దగ్గరగా ఉంటామని. ఎక్కడ బౌండింగ్ ఎక్కడ వదలలేదులేండి. మా ఫాదర్ కూడా పిల్లల్లో ఎక్కడ ఎవరిని వదలలేదు, తనకంటూ ఒక సెపరేట్గా పెట్టుకున్నారు. తన హీరో అది తనకి అంటే తన ప్రొఫెషన్లో ఇందులో ఉందాం అనుకున్నారు. కాకపోతే రోహిణికి ఎక్కువ ఛాన్సెస్ రావడం వలన సాక్రిఫైస్ లైఫ్ అనమాట. మా ఫాదర్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఓకే నా కూతురు అంటే ఎవరైనా కూడా ఇప్పుడు నేనైనా కూడా నాకు లేకపోయినా కూడా నా కొడుకు ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాం, నా మనవడు ఉన్న స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాం. మనం తగ్గినా పర్వాలేదు, మనం ఒక మెట్టు కిందన ఉన్నా పర్వాలేదు, మెట్టు కిందకి వెళ్ళినా పర్వాలేదు, దానికోసం ఏమీ స్ట్రగుల్స్ పడినా పర్వాలేదు, కానీ వాళ్ళు వెళ్ళాలని చెప్పారు. దట్ ఈస్ ద బ్లడ్ రిలేషన్, ఓకే, ద బ్లడ్ ఎమోషన్స్. సో కేవలం పిల్లల కోసం ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేసుకున్నారు. అలా చేసిన తర్వాత తను బాగా ఫెరిష్ అయ్యారు, చాలా కష్టపడ్డారు, చేశారు. అలాగే నాకు నేను వెళ్ళినప్పుడు నేనేమి ఆయన నాకేమి, కాకపోతే స్టార్టింగ్లో కొంచెం అందరినీ పరిచయం చేశారు. తర్వాత అది చేస్తాను, అక్కడి నుంచి నేను ఇంకా జర్నీ చేయడం మొదలు. నాన్నగారు ఇప్పుడు లేరండి, కాలం చేశారు. ఓకే, సెకండ్ ఇయర్. ఇప్పుడు చెల్లెలైనప్పుడు కూడా మీకన్నా స్టార్ట్ ఫస్ట్ వచ్చింది రోహిణి గారు. తనకే స్టార్ట్. ఓకే, తను స్టార్ట్ చూసినప్పుడు చిన్నప్పుడు స్నానం చేసి బట్టలు వేసి పెంచిన చెల్లి ఒక్కసారిగా సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్టార్ హీరోయిన్ గా చూసినప్పుడు, సో అసలు దానికి మాటలు ఉండవండి, మాటలు ఉండవు, ఏ మాటలు లేవంటాం చూడండి, అలా ఉంటుంది. ఎస్, ఎవరికైనా కూడా అది చేస్తున్నారు. అంత ఇష్టం రోహిణి గారు అంటే, ఇష్టం, బాగా ఇష్టం. ఆడపిల్ల అంటే ఇష్టం బాగా. నా కూతురు లేరు, కొడుకే. వాళ్ళ ఆడపిల్ల అంటే కొంచెం బాగా చూసుకుంటా.